వెల్కమ్ టు జీకే హౌస్. సో మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా ఇవాళ రీజనింగ్లో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే రిలేషన్స్ బిట్వీన్ టూ వర్డ్స్. ఇక్కడ ఏమి ఇచ్చిండు, కొన్ని టర్మినాలజీ ఇస్తాడు. ఆ టర్మినాలజీలో వాటికి ఉన్న రిలేషన్స్ ఏంటి, ఏ రిలేషన్స్తోని మనకు డయాగ్రామ్ ఎలానో ట్రయల్ చూడద్దాం. సో డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ డయాగ్రామ్లో ఫస్ట్ ప్రాబ్లం. So directions of each of the questions below contains 3 elements. ఇక్కడ 3 elements ఇచ్చాడు. So these 3 elements may or may not have same linkage. వాటికి ఒక లింకేజ్ ఏదో ఒకటి ఉంటుంది, ఉండకపోవచ్చు. ఆ లింకేజ్ని బేస్ చేసుకుని ఈ డయాగ్రామ్స్ను ఏది చూజ్ చేసుకోమని చెప్తుండు. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు, ఏ, బి, సి, డి ఆర్ ఈ. సమ్ టైంలో ఏబిసి 4 ఇస్తాడు. సో ఇవే ఇస్తాడు. ఇందులో మనకు రిలేషన్స్ ఏంటి, వాటికి ఉన్న రిలేషన్స్ ఏంటియో మనల్ని అడుగుతున్నాడు. చూడండి. సో ఈచ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ మే ఫిట్ ఇంటూ వన్ ఆఫ్ ద డయాగ్రామ్. ఏబిసిడిలో ఈ మూడిటి యొక్క రిలేషన్ అనేది దీంట్లో ఏదో ఒక దానికి ఫిట్ అవుతుంది. ఆ ఫిట్ అయింది అక్కడ సెట్ చేయమని అడుగుతుండు. ఓకే, ఇవి ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ టాపిక్. కొంచెం ఒక 10-20 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే డైరెక్ట్ ఎగ్జామ్లో మీరు అటెంప్ట్ చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. చూడండి. ఫస్ట్ వెజిటేబుల్స్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ వెజిటేబుల్స్, పొటాటో, క్యాబేజ్. సో చూసుకుంటే ఈ మూడిటి యొక్క రిలేషన్స్, పొటాటో అండ్ క్యాబేజ్ బోత్ ఆర్ వెజిటేబుల్స్. Potato and carrots are both are vegetables, both are different vegetables. అంటే పొటాటో వేరే, క్యాబేజ్ వేరే. ఇప్పుడు చూసుకుంటే ఈ వెజిటేబుల్స్, పొటాటో వెజిటేబులే, క్యాబేజ్ వెజిటేబుల్స్. ఇవి వెజిటేబుల్ ఒక రకం. కూరగాయల్లో ఇది ఒక పొటాటో ఒక కూరగాయ, క్యాబేజ్ ఒక కూరగాయ. ఇవి మొత్తం కూరగాయ. ఈ వెజిటేబుల్స్ అయితే అది పొటాటో, అది క్యాబేజ్. సో ఇక్కడ ఏది ఆన్సర్ చూసుకుంటే ఇది ఆన్సర్, ఎందుకంటే ఇది సూటబుల్ అవుతుంది. ఈ వెజిటేబుల్స్ అయితే ఇది పొటాటో అయితే ఇది క్యారెట్. ఇంకుండొచ్చు టమాటా, దొండకాయ, దోసకాయ, బీరకాయ, మన ఇష్టమైన కూరగాయలు ఉంటాయి. కానీ ఇవి రెండు కూడా ఒక కూరగాయలని దాని యొక్క మీనింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ సేమ్ అన్నిటికీ అదే కాన్సెప్ట్. ఇందులో ఏదో మనం సూటబుల్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చుకుంటే టేబుల్, చైర్, ఫర్నిచర్. యాక్చువల్ ఏంటిది, టేబుల్ అండ్ చైర్ బోత్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఇన్ ఫర్నిచర్. ఫర్నిచర్లో టేబుల్ ఒకటి అంటే ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం ఫర్నిచర్స్లో ఏమొస్తుంది, బెడ్స్, టేబుల్స్ అన్నీ వస్తాయి, బల్లలు. ఇందులో వచ్చేసి టేబుల్ ఒకటి, చైర్ ఒకటి, ఇంకా సోఫాలు, ఇవన్నీ మన ఫర్నిచర్సే, అవన్నీ మనకు అవసరం లేదు. ఇది ఒకటి టేబుల్ అయితే ఒకటి, చైర్ అయితే ఒకటి, ఫర్నిచర్. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఇది మర్చిపోదు. అంటే ఇక్కడ ఆన్సర్ సూటబుల్ ఏంటిది, మళ్ళీ బీనే వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ మన డయాగ్రామ్ కోసం ఆర్డర్లో తీసుకున్నాను. నీ ఇష్టం, మీరు ఎక్కడైనా ఒకసారి ఏ ఇస్తాడు, ఒకసారి బి ఇస్తాడు, ఇక్కడెక్కడో ఇస్తాడు బి కాన్సెప్ట్. అంటే ఇక్కడ బీలో ఇట్లా ఇవ్వచ్చు, అక్కడ ఎగ్జామినర్ ఎలా అయినా ట్రీట్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏమి ఇచ్చిండు, రిలేషన్ బిట్వీన్ ఈ వీక్, డే అండ్ ఇయర్. ఇయర్లో వీక్ ఒక పార్ట్, ఇది ఒక ఇయర్ అనుకుంటే ఇయర్లో వీక్, ఇది డే, వీక్ అండ్ ఇయర్. ఇంకా కావాలంటే ఇక్కడ మంత్ వస్తుంది. వాడు మనకు మంత్ ఇవ్వలేదు, అంతే కదా. కొన్ని డేస్ కలిపితే ఒక వీక్, కొన్ని వీక్స్ కలిపితే ఒక మంత్, కొన్ని మంత్స్ కలిపితే ఒక ఇయర్. అదే కాన్సెప్ట్ ఇక్కడ. అంటే ఏంటిది, ఫస్ట్ ఇయరు, తర్వాత వీకు, తర్వాత మంత్, డే, వీక్ అండ్ ఇయర్. ఈ రిలేషన్ ఇది ఇలా ఉండాలి. ఇలా రిలేషన్ ఏమున్నది, ఇది ఒకటే ఉంది. ఆన్సర్ షుడ్ బి దిస్ ఈజ్ ఏ అన్నట్టు. ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి, అది డి, లాస్ట్కు ఈ. ఆల్రెడీ స్టార్టింగ్లో అయిపోయాక ఏబిసిడి అక్కడ మనం ఆప్షన్స్లో చూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఆప్షన్ షుడ్ బి బి ఆప్షన్. నెక్స్ట్, జడ్జ్, థీఫ్, క్రిమినల్.
జడ్జ్, థీఫ్, క్రిమినల్. వీటి మధ్య రిలేషన్ ఏంటిది చూసుకుంటే, క్రిమినల్స్ అందరూ థీఫ్స్ కాదు. మర్డరిస్టు 100,000 మంది ఉంటారు, డ్రగ్ సప్లయర్స్ వీళ్ళందరూ. అంటే ఏంటిది, క్రిమినల్స్లో దొంగ ఒకడు, ఒకడు దొంగతనం చేస్తాడు, ఒకడు మర్డర్ చేస్తాడు, ఒకడు కబ్జాలు చేస్తాడు, కాకరకాయ ఏదో ఒకటి చేస్తాడు. సో వీడు థీఫ్. మళ్ళీ జడ్జి వేరే, జడ్జి వీళ్ళు ఒకటి కాదు, జడ్జి వీళ్ళకు పనిష్మెంట్ ఇస్తాడు, కానీ జడ్జి ఈజ్ డిఫరెంట్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, ఇవి రెండు. ఆన్సర్ షుడ్ బి, ఇక్కడ ఏది తీసుకోవచ్చు, ఇది ఆన్సర్ ఈజ్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే వీళ్ళందరూ క్రిమినల్స్ అయితే వీడొక థీఫ్ కాకుండా వేరే వాడు ఉండే ఛాయిస్ ఉంటుంది. ఇలా కాకుండా డయాగ్రామ్ ఇలా కూడా తీసుకుంటాడు. అంటే వీడు వచ్చేసి క్రిమినల్ అయితే, వీడు థీఫ్ అయితే, వీడు జడ్జ్, ఇట్లా కూడా ఉంటుంది. దీన్నే కొందరు ఇలా కూడా రాసుకుంటారు. ఓకేనా, అందులో ఒక పార్ట్ అన్నట్టు, అందులో ఒక పార్ట్, థీఫ్ అనేది ఒక పార్ట్, అదే ఇక్కడ నేను తీసుకున్నాను. ఓకేనా, రైట్. కొందరు ఇట్లా ఇస్తారు, ఇట్లా, ఇది రెండు కరెక్టే, అలానా ఇలానా అని మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అని లేదు. ఓకేనా, ఎందుకంటే థీఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రిమినల్, రైట్. నెక్స్ట్ చూద్దాం, హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో, కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, భర్త, భార్య, 2 పిల్లలు. ఓకేనా, అది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్యామిలీలో భర్త ఉన్నాడు, భార్య ఉన్నది, పిల్లల గురించి మనకు అక్కడ ఇయ్యలే కనుక మనకు అవసరం లేదు. ఇక్కడ ఏది ఆన్సర్ షుడ్ బి బి. ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకుందాం, స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ పాలిగన్. ఈ అన్నిటికీ మ్యాటర్ ఒకటే ఉంటుంది, ఒకదాన్నే చేసేసుకున్నాం, స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ పాలిగన్. సో ఫస్ట్ వాట్ ఈస్ ద పాలిగన్, సో వాట్ ఈస్ ద స్క్వేర్, వాట్ ఈస్ ద రెక్టాంగిల్. దీనికి ఒక ముందు కాన్సెప్ట్ చెప్తాను నేను. పాలిగన్, వాట్ ఈస్ ద పాలిగన్? ఏ పాలిగన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ విత్ లైన్ సెగ్మెంట్స్. ఓకే, పాలిగన్ అనేది ఒక క్లోజ్డ్ ఫిగర్ విత్ గివెన్ లైన్ సెగ్మెంట్. సో మినిమం 3 ఉంటుంది, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. 3 ఉంటే ట్రయాంగిల్ అంటాడు, 3 ఉంటే వాడు ఏమంటాడు, ట్రయాంగిల్ అంటాడు. 4 ఉంటే క్వాడ్రిలేటరల్, 5 ఉంటే పెంటాగాన్, 6 ఉంటే హెక్సాగాన్, 7 ఉంటే హెప్టాగాన్, 8 ఉంటే ఆక్టాగాన్, నోనాగాన్, డెకాగాన్. ఇట్లా కంటిన్యూగా పోతూ ఉంటుంది. అంటే ఏంటి పాలిగన్ అంటే ఏ క్లోజ్డ్ ఫిగర్ విత్ లైన్ సెగ్మెంట్. మళ్ళీ కర్వ్స్ తీసుకోదు, ఇట్లా సర్కిల్ కూడా అది పాలిగన్ కాదు, అదే క్లోజ్డ్ ఫిగరే, క్లోజ్డ్ కర్వ్, అది డిఫరెంట్. ఇక్కడ వచ్చేసి పాలిగన్ అన్నాడు కనుక ఏ క్లోజ్డ్ ఫిగర్ విత్ లైన్ సెగ్మెంట్స్. ఓకేనా, సో ఈ పాలిగన్లో మనకేమిచ్చిండు, రెక్టాంగిల్ ఒక పార్ట్, స్క్వేర్ ఒక పార్ట్, రెక్టాంగిల్ ఒక పార్ట్, స్క్వేర్ ఒక, అంటే ఇది ఒక పాలిగన్. ఇందులో అన్నీ ఉంటాయి, ట్రయాంగిల్స్ ఉంటాయి, కోఆర్డినేటర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకు స్క్వేర్ ఒకటి, రెక్టాంగిల్ ఒకటి, ఇంకా చాలా ఉంటాయి. మనకి ఇవి 2 సరిపోతున్నాయి, పెంటాగాన్, హెక్సాగాన్ కూడా వస్తాయి. ఓకేనా, రైట్. లేదు ఇంకో కాన్సెప్ట్ ఇదేనే, ఇంకొకటి ఎలా అడుగుతుండో చూడండి. పాలిగన్ మీకోసం జస్ట్ ఇది పాలిగన్, తర్వాత క్వాడ్రిలేటరల్ అండ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. తెలుగులో కూడా చెప్తాను. ఒక పాలిగను, ఒక చతురస్రం, ఒక చతుర్భుజం. క్వాడ్రిలేటర్ అంటే ఏంటిది, చతుర్భుజం. యాక్చువల్గా అంటే మనకి ఎగ్జామినేషన్ మ్యాథ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఇస్తాడు కనుక ఇంగ్లీష్ తెలుగు ఎక్స్ప్రెషన్ తెలుగులో ఉంటుంది. ఇది వచ్చేసి చతురస్రం, ఇది దీర్ఘ చతురస్రం. ఒకవేళ దీనికి ఇస్తే ఎట్లా చూసినప్పుడు ఫస్ట్ అన్ని పాలిగన్సే, ఎట్లయినా తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఒక పాలిగన్స్లో
ట్రయాంగిల్స్ ఉంటాయి, క్వాడ్రిలేటర్స్ ఉంటాయి, పెంటాగాన్, హెక్సాగాన్ కూడా ఉంటాయి. పెంటాగాన్ ఇవి ట్రయాంగిల్స్ అనుకోండి, ఇవి క్వాడ్రిలేటర్స్, ఇవి పెంటాగాన్. పెంటా అంటే 5 వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసి ఇందులో స్క్వేర్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది. అంటే ఇది డయాగ్రామ్ అవుతుంది. దీన్ని ఎట్లా తీసుకోంటే జనరల్గా తీసుకుంటే ఇక్కడ ఒకటి, ఈ లోపల మళ్ళీ 2 వస్తాయి. ఇది పాలిగను, ఇది క్వాడ్రిలేటరల్, ఇది స్క్వేరు, ఇది రెక్టాంగిల్. ఇవి వీటి యొక్క కాన్సెప్ట్. ఇట్లా కూడా అడుగుతాడు. సో అంతకుముందు 3 ఇచ్చిండు, ఎప్పుడైనా ఎగ్జామ్లో 4 అడగచ్చు. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ బస్, కార్, వెహికల్స్. ఏం లేదు, వెహికల్స్ ఇదే అవుతుంది. ఎందుకు? అన్ని వెహికల్సే. అందులో ఒకటి బస్సు, ఒకటి కారు, ఇంకా ట్రాక్టరు, ఆటో రిక్షా అవన్నీ కూడా ఉంటాయి. వెహికల్స్ అవన్నీ కూడా వెహికల్స్ కిందకి వస్తుంది. సో ఇవన్నీ ఈజీగా ఉంటాయి. వాటి రిలేషన్ ఏందనేది మనం చూస్తూ ఉంటే, చేస్తుంటే వస్తుంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాడు యాక్సిలరీ, ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్. ఇవన్నీ 3 డిఫరెంట్. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వేరు, స్ట్రెంగ్త్ వేరు, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఒకదానికోటి అంత రిలేషన్స్గా ఉండవు. ఓకేనా? రైట్. స్ట్రెంగ్త్ ఉన్నోనికి ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉన్న స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు. సో యాక్సిలరీ అంటే అది అందరికీ జీలి అని ఉండకపోవచ్చు. సో ఒక్కొక్కది ఒకటి ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు. ఇవన్నీ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు. ఆల్ ఆర్ ది డిఫరెంట్ కేటగిరీస్. ఆల్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. ఓకే, ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ హౌస్, బెడ్రూమ్, బాత్రూమ్. హౌస్, బెడ్రూమ్ అండ్ బాత్రూమ్. ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు దీనికి యాక్చువల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు కొన్ని ఆప్షన్స్ వేరే ఇస్తారు. ఇక్కడ చూడు, హౌస్లో ఇది బెడ్రూమ్ అనుకుంటే ఇది బాత్రూమ్, సరిపోయింది. సార్ ఇంకో ఆప్షన్స్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇట్లా హౌసు, బెడ్రూము, కొన్ని అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. హౌసు, బెడ్రూము అండ్ బాత్రూమ్. ఇది బెడ్రూమ్ అయితే ఇది బాత్రూమ్. కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని కలిసి ఉండకపోవచ్చు. కొన్నిట్లా అటాచ్డ్ ఉంటాయి, కొన్నిట్లా అటాచ్డ్ ఉండవు. సో ఇక్కడ ఏమవుతుంది, అది కూడా వేరే కాన్సెప్ట్గా తీసుకుంటారు. ఓకేనా? మనం రెగ్యులర్గా మాత్రం ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు మనం దానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని బెడ్రూమ్స్ బాత్రూమ్స్, అన్ని బాత్రూమ్స్ బెడ్రూమ్స్ కావు. కానీ కొన్ని కలిసి ఉండే బెడ్రూమ్ బాత్రూమ్ ఒక దాంట్లో మిక్స్ అయ్యే ఛాయిస్ ఉంటుంది అని అక్కడ మీనింగ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. అక్కడున్న సిచ్యువేషన్స్ని బట్టి, ఆప్షన్స్ని బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. మస్టర్డ్, బ్రెర్లీ, పొటాటో. ఇవన్నీ కూడా డిఫరెంట్. ఏంటి? ఫ్రూట్సే కదా. పొటాటో వేరే, బ్యార్లీ వేరే, మస్టర్డ్ ఆయిల్. ఇవన్నీ కూడా డిఫరెంట్, అన్నీ కూడా డిఫరెంట్. 3 డిఫరెంట్ ఎక్కడుంటే అదే ఆన్సర్. ఇది 3 కూడా డిఫరెన్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఎలిఫెంట్స్, ఓవెల్స్, ఎనిమల్స్. ఓకే, ఎలిఫెంట్ ఒక ఎనిమల్, ఓవెల్ ఒక ఎనిమల్. అంటే ఎనిమల్స్లో ఇవి. ఓకేనా? రైట్. ఈజీ. కానీ ఎనిమల్స్ ఓవెల్స్ కావు, ఓవెల్స్ ఎనిమల్స్ కావు. ఆర్ డిఫరెంట్, బట్ అన్నీ కూడా ఎనిమల్స్, అన్నీ కూడా ఎనిమల్సే. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మెటల్, ఐరన్ అండ్ క్లోరిన్. సో ఏమవుతుంది, ఐరన్ ఒక మెటల్, క్లోరిన్ ఒక గ్యాస్. సో ఇది డిఫరెంట్. ఇక్కడ మళ్ళీ ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఆన్సర్ షుడ్ బి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. డోంట్ బి కన్ఫ్యూజ్ కాకండి. సో ఐరన్ ఒక మెటల్, ఇట్లాంటి మెటల్ చాలా ఉంటాయి మెటల్స్లో. ఇది క్లోరిన్. సరేనా? రైట్. నెక్స్ట్ మమ్మల్స్, కౌస్ అండ్ క్రౌస్. ఇక్కడ ఏంటిది, పాలిచ్చే జంతువులు. ఇవేంటి, క్షీరదాలు పాలిచ్చే జంతువులు. ఆవులు, కాకులు. సో కాకులు పాలియ్యాయి, కానీ ఆవులు పాలిస్తాయి. అంటే ఆవు ఒక క్షీరదం,
ఓకేనా? ఆవు ఒక క్షీరదం. కాకులు వేరే, మళ్ళా అవి గుడ్లు పెడతాయి. ఇక్కడ ఆవులు పాలిస్తాయి. పాలిచ్చే జంతువుల్లో బర్రెలు, ఇంకేముంటాయి, మేకలు, గొర్రెలు, ఇవన్నీ కూడా పాలిస్తాయి. సో అవన్నీ కూడా క్షీరదాలే. గబ్బిలాలు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా పాలిచ్చే జంతువులు. ఇక్కడికి వచ్చే వరకు ఇది వేరు. ఆన్సర్ షుడ్ బి ఇలా ఉండాలి. అంటే ఇక్కడ ఏముంది, ఇది. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చూసుకోవాలి, ఎందుకంటే పాలిచ్చే జంతువులు క్షీరదాలు, తర్వాత ఆవులు, ఆవుల తర్వాత కాకులు వేరే ఉన్నాయి కదా. ఆల్ ఆర్ డిఫరెన్స్. దాన్ని బట్టి మనం క్వశ్చనింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్, మదర్స్, విడోస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఉమెన్ మహిళలు, మహిళలల్లో తల్లులు ఉంటారు, తల్లులు కాదు. అంటే కొందరు ఏంటంటే అమ్మాయిలే ఉంటారు, ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటారు. ఓకేనా? అంటే మిక్స్ అయి ఉంటారు. వీళ్ళు మహిళలు, వీళ్ళు మదర్స్. కొందరు మహిళలు మదర్స్ కావచ్చు, కాకపోవచ్చు, అది వేరే కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, విడోస్. అంటే ఏంటిది, ఇక్కడ ఏమింటుంది, ఇక్కడ విడోస్ ఇలా తీసుకోవచ్చు. ఎందుకంటే విడోస్ అందరూ మదర్స్ కావచ్చు, కాకపోవచ్చు. ఓకేనా? మన కల్చర్లో ఏంటంటే పెళ్ళి అయినాక తొందరే, పెళ్ళి కాకముందే తను విడో కావచ్చు. అంటే ఉమెన్ అనేది డైరెక్ట్ విడో అయిపోయింది. ఇక్కడ ఉమెన్ అనేది విడో అయిపోయింది. అక్కడ మదర్, మదర్ అయింది, ఈమె విడో కావచ్చు, మదర్ అయినా విడో కావచ్చు. వీళ్ళందరూ ఏంటిది, ఉమెన్సే. వీళ్ళందరూ కూడా ఉమెన్సే. సో మనం ఎప్పుడు తీసుకోవాలి అవి, ఫస్ట్ టోటల్ ఉమెన్స్. ఓకేనా? ఉమెన్స్లో ఏంటిది, మదర్స్. ఉమెన్స్లో ఏంటిది, మదర్స్. మదర్స్లో ఏంటిది, విడోస్. ఓకేనా? ఉమెన్స్లో అందరూ మదర్స్ కావచ్చు, కాకపోవచ్చు. ఉమెన్స్లో అందరూ మదర్స్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ వీళ్ళ మదర్ అయిందంటే కంపల్సరీ ఉమెన్ కావాల్సిందే. సో ఫస్ట్ ఈమె మదర్. ఈ మదర్లో విడోస్, ఈ మదర్లో విడోస్, ఈ మదర్లో విడోస్. ఇక్కడ ఆన్సర్ ఏముంది, ఏది లేదు. సో ఇక్కడ ఆప్షన్ ఇది ఒకటి చేంజ్ చేసుకోండి. దీన్ని తీసేసుకుంటే ఇట్లా ఉమెన్స్లో లోపలని తీసేసుకుంటే మదర్స్ విడోస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విడోస్ అందరూ మదర్స్ కావచ్చు, మదర్స్ అందరూ విడోస్ కావచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని తీసుకోండి సరిపోతుంది. ఓకేనా? రైట్. ఓకే, ఆన్సర్ క్లియర్. ఉమెన్స్ ఇక్కడ మదర్స్ అయినా విడోస్ అయినా వాళ్ళు కంపల్సరీ ఉమెన్సే కనుక ఉమెన్స్ తీసుకుని, ఉమెన్స్లో మదర్స్ వేరే, విడోస్ వేరే. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఆథర్స్, టీచర్స్, మెన్. మెన్స్, ఆథర్స్. ఆథర్స్ అందరూ మెన్సేనా? కాదు, ఉమెన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఇట్లా మిక్స్డ్ ఉంటాడు. వీడు మెన్ అయితే వీడు ఆథర్. చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, టీచర్స్. టీచర్స్ అందరూ ఆథర్స్ అయినా? కాదు. మెన్స్ అందరూ ఆథర్స్ అయినా? కాకపోవచ్చు. ఇక్కడ మిక్స్డ్ కూడా ఉంటుంది. అంటే ఇట్లా వస్తుంది ఇంకొకటి. ఈయన ఏంటిదంటే టీచర్. మెన్ వేరు, ఆథర్ వేరు, టీచర్ వేరు. ఒక టీచరు, ఒక పురుష టీచరు ఆథర్ కావచ్చు, అంటే ఇందులో ఉంటాడు. ఈయన ఇల్లు ఉన్న ఆయన ఏంటిది, ఆయన మొగాయనే, ఆయన ఒక రాత్తడు, ఆయన టీచర్. ఇందులోకి వస్తే ఆయన మొగాయన టీచర్ గంతే. గిల్లున్నాయన ఆయన ఏం కాదు, ఓన్లీ మొగాయన మాత్రమే. ఇందులో ఉన్నాయనే ఓన్లీ టీచర్. ఈ టీచర్లో మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు, మెన్ ఉమెన్ ఉండొచ్చు, మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు. ఇక్కడ మాత్రం మెన్ ఉమెన్ ఇల్లు వస్తారు. ఇక్కడ ఆథర్. ఓకేనా? ఇక్కడ ఏది కది క్లారిటీగా చెప్తాం. మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ మెన్స్. ఈ మెన్స్లో కొందరు ఆథర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మెన్స్ అందరూ ఆథర్స్ కావచ్చు, కాబాండ్గా మెన్ ఉండొచ్చు. ఉమెన్స్ కూడా ఆథర్ అవుతారు కదా, అందుకే వేరే కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఉమెన్స్ అనుకోవచ్చు, ఉమెన్ ఆథర్స్, వీళ్ళు మెన్ ఆథర్స్. తర్వాత టీచర్స్. టీచర్స్లో మెన్ ఉంటారు, ఉమెన్ ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే మెన్స్ టీచర్, మెన్స్ ఇలా వెళ్ళి లేకపోలేదు. ఆథర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లా అది కూడా మనం తీసుకోవాలి. టీచర్స్లో ఆథర్ ఉంటారు, ఉండకపోవచ్చు. మెన్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. కేరళ, బీహార్, ఇండియా. భారతదేశము నా మాతృభూమి. నా మాతృభూమి భారతదేశంలో కేరళ గిట్ ఉంటుంది, బీహార్ గిట్ ఉంటుంది. అంటే భారతదేశంలో, ఇండియాలో
ఒకటి కేరళ ఉంది, ఒకటి బీహార్ ఉంది. ఆ రిలేటెడ్గా ఏముంది? ఆన్సర్ షుడ్ బి ఇది. అంతే కదా. ఇది భారతదేశము, ఇది కేరళ అయితే ఇది బీహార్. ఇది కాకుండా ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అదే డయాగ్రామ్ వచ్చేసి ఇది. దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, రైట్. బెస్ట్ రిలేషన్షిప్స్ అర్థం. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 ఫిగర్స్. ఓకే, రైట్. ఆటోమొబైల్స్, కార్స్, మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా ఆటోమొబైల్ రంగానికి కిందకి వస్తాయి. బండ్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు ఏవైనా సరే ఆల్ ఆర్ ఇన్ ఆటోమొబైల్స్. ఓకేనా? ఇందులో కార్లు వేరే, మోటార్ సైకిల్స్ వేరే. కార్లు వేరే, మోటార్ సైకిల్స్ వేరేగా ఉంటాయి. వాటి రిలేషన్ అనేది అలానే ఉంటుంది. ఇది ఆటోమొబైల్స్, ఇవి కార్స్ అయితే ఇవి మోటార్స్ వెహికల్స్. ఇది జాగ్రత్తగా ఆలోచించుకోండి. రైట్. నెక్స్ట్ బ్రిక్, హౌజు, బ్రిడ్జ్. సో ఇక్కడ ఏమైందంటే బ్రిక్స్. ఇక్కడ ఏమైంది? హౌజు బ్రిక్స్తోనే కడతారు. సార్ కొన్ని హౌజు సిమెంట్తో తీసుకోదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా బ్రిక్స్ ఉంటుంది బ్రిడ్జ్లో. ఈ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? కొన్ని సిమెంట్తో కడతాం, కొన్ని బ్రిడ్జిలు అట్లాంటివి ఎలాంటివి ఉండదు. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇటుకలు నిర్మాణంలో వాడుతారు. సిమెంట్ ఇటుకల, మట్టి ఇటుకల, ఇంక ఇటుకల మనకు సంబంధం లేదు. సో ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. ఓకే, దానికోసం బ్రిడ్జి కావాలన్నా ఇటుకలు కట్టాల్సిందే. ఆ ఇటుకలు ఏవైనా ఇటుకలే. సో బ్రిక్స్ ఆన్సర్ షుడ్ బి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకోండి. టీ, కాఫీ, బెవరేజ్. బెవరేజ్ అంటే అన్ని తాగే పానీయాలన్నిటి ఏమైనా కావచ్చు. ఓకేనా? మనం తాగే ఏదైనా కూడా అందులోకి వస్తుంది. సో ఇది ఒక తాగుడు అనుకుంటే ఇందులో టీ ఒకటి, కాఫీ ఒకటి. టీ, కాఫీ ఇవన్నీ కూడా బెవరేజెస్. ఓకేనా? బెవరేజ్లో టీ వేరు, కాఫీ వేరు. అవి కూడా అందులోకి వస్తున్నాయి. అన్నింటికి ఇవే వస్తున్నాయి. కొన్ని ఆప్షన్స్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ కొన్ని క్లాస్ చూసుకున్నప్పుడు ఆప్షన్స్ మారుతుంటాయి. ఎందుకంటే కంటిన్యూగా రిలేటెడ్ వచ్చినాయి, నెక్స్ట్ వేరే వస్తుంటాయి. చూడండి, బాయ్స్, స్టూడెంట్స్, అథ్లెట్స్. ఇక్కడ చూడండి బాయ్స్. ఓకే, సో బాయ్స్లో అందరు బాయ్స్ స్టూడెంట్సేనా? కాదు, కొందరు గర్ల్స్ కూడా స్టూడెంట్స్ ఉంటారు. అంటే స్టూడెంట్స్. ఇందులో ఉన్నోళ్ళు బాయ్స్ అండ్ స్టూడెంట్స్. ఇందులో గర్ల్స్, ఇక్కడ స్టూడెంట్ గర్ల్స్ అవుతారు, వీళ్ళు బాయ్స్. కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఏంటంటే బాయ్స్, స్టూడెంట్స్లో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. సో గర్ల్స్, బాయ్స్. అది ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, ఎందుకంటే మన స్టూడెంట్ ఒకటే అడిగింది కనుక మీ అండర్స్టాండింగ్ కోసం ఇది నేను రాశాను. ఓకేనా? స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ అనేది వేరే కాదు, అడగలేమనాలి అక్కడ. నెక్స్ట్ అథ్లెటిక్స్లో అందరు ఉంటారు, బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. స్టూడెంట్స్ కూడా ఉంటారు. కొందరు స్టూడెంట్స్ అథ్లెటిక్స్, అందరు అథ్లెటిక్స్ స్టూడెంట్స్ కాదు. సో మళ్ళీ ఏమవుతుంది? ఇట్లా వస్తుంది. అంటే ఈ మూడిట్లో ఉన్నోడు ఎవడైనా సరే ఇక్కడ ఉంటే వాడు ఏమవుతాడు? వాడొక బాయ్, వాడొక అథ్లెట్, వాడొక స్టూడెంట్. ఈ మూడు కాన్సెప్ట్ వీడు ఇంట్రడ్యూస్ చేస్తాడు. వీడు బాయ్, వీడు స్టూడెంట్, వీడు అథ్లెటిక్. ఓకేనా? సో ఇక్కడికి వచ్చారు. ఇందులో ఇక్కడ ఏమైందంటే వీడు స్టూడెంట్ అండ్ అథ్లెట్, వీడు ఏమవుతాడు? బాయ్ అండ్ అథ్లెట్. ఇందులో ఉన్నవాడు ఏమవుతాడు? బాయ్ అండ్ స్టూడెంట్ అవుతాడు. ఓకేనా? ఇక్కడ గర్ల్స్గా తీసుకోవచ్చు, అక్కడ లేనిది ఎందుకంటే మనం గర్ల్స్గా తీసుకోవచ్చు, కానీ అడగలే కనుక మనకు అవసరం లేదు. ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఆన్సర్ షుడ్ బి దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ వెన్ డయాగ్రామ్స్. ఓకే,